చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నంలో 5:30 కిలోమీటర్లు మిట్ట మధ్యాహ్నం ఎండలో సైకిల్ తొక్కుంటూ వెళ్ళారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీచ్ రోడ్‌లో ఉన్న నోవాటెల్ వరకు. నోవాటెల్‌లో నిన్న సీ ఫుడ్‌కి సంబంధించి ఒక వర్క్‌షాప్ జరిగింది. దానికి హాజరు కావడానికి వెళ్లారాయన విశాఖపట్నం. ఆ సందర్భంగా పర్యావరణం యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి కూడా ఆయన ఈ సైకిల్ తొక్కారు. ఆయన వయసు 76 ఏళ్ళు. విశాఖపట్నంలో ఎండ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. హ్యూమిడిటీ 70% ఉందట. మామూలుగా బయట నిలబడడమే కష్టం. అందులోనూ ఎయిర్ కండిషన్ ఉండే ఫ్లైట్‌లో వచ్చి, ఎయిర్ కండిషన్ కారులో వచ్చి, సడెన్‌గా సైకిల్ ఎక్కి ఒక 5:30 కిలోమీటర్లు తొక్కడం అంటే మామూలు విషయం గాదు. ఎవరికైనా. 76 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఇంకా కష్టం. ఇంకా విశేషం ఏంటంటే, ఈ 5:30 కిలోమీటర్లు ఆయన 21 నిమిషాల్లో తొక్కాడట. అంటే యావరేజ్‌న ఒక కిలోమీటర్‌కి 4 నిమిషాలు పట్టిందనమాట. ఇదంతా బాగానే ఉంది. కానీ దీనికి సంబంధించి ఒకటే కంప్లెయింట్ నాది. అదేంటంటే, సరే చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తొక్కటం గొప్పే. సందేహం లేదు. కాకపోతే ఏమిటంటే, ఆయన సైకిల్ తొక్కుతుంటే, ఆయన వెనక చాలామంది అధికారులు కూడా ఉంటారనుకోండి. వాళ్ళు కాకుండా మరెవ్వరూ ఆ రోడ్డు మీద ఉండరు. అందువల్ల సైకిల్ తొక్కటానికి ఎటువంటి సమస్య ఉండదు. సామాన్యులెవరైనా సరే, ఏ నగరంలో అయినా సరే, ఆంధ్రప్రదేశ్‌లో గావచ్చు, తెలంగాణలో గావచ్చు, హైదరాబాద్‌లో గావచ్చు, విజయవాడలో గావచ్చు, విశాఖపట్నంలో గావచ్చు, ఏ పట్టణంలోనైనా సరే, సైకిల్ తొక్కటం అనేది ప్రాణభయాన్ని కల్పించేటువంటి ఒక అంశం. ఎందుకంటే మన దగ్గర ఎక్కడా కూడా రోడ్లు సైక్లింగ్‌కి అనుకూలంగా ఉండవు. మిగతా వెహికల్స్‌తో పాటే సైకిల్ తొక్కాలి. మన దగ్గర ట్రాఫిక్ డిసిప్లిన్ ఏమీ లేదు. మన దగ్గర లేన్స్ ఏమీ ఉండవు. ఎవరు ఎటువైపైనా వెళ్ళొచ్చు రోడ్డు మీద. కాబట్టి సైకిల్ తొక్కుతూ వెళ్ళడం అంటే ఏ క్షణంలోనైనా ప్రమాదానికి గురి కావడానికి సిద్ధపడ్డాం. అదొక సర్కస్ ఫీట్ లాంటిది. రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్ళడం భారతదేశంలో. అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలో కూడా సైకిల్‌కి ప్రత్యేకంగా లేన్ ఉంటుంది. సైకిల్ తొక్కడానికి భారీగా లేన్లున్నటువంటి దేశాలే అభివృద్ధి చెందిన దేశాలు నిజం చెప్పాలంటే. అలా ప్రత్యేకంగా లేన్లుంటే సైకిల్ తొక్కడానికి అప్పుడు మీరంతా సైకిల్ తొక్కండి అని చెప్పి ఉద్బోధించొచ్చు, ప్రబోధించొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. నిజానికి సైకిల్ తొక్కి వెళ్ళడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. ఎస్పెషల్లీ 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉంటే వాళ్ళ ఆఫీస్ గానీ, వాళ్ళు చేసే పని గానీ, ఎవరైనా సైకిల్ తొక్కుంటూ వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఖచ్చితంగా. అందులోనూ కొద్దిమంది గనక చేయడం మొదలుపెడితే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. పొల్యూషన్ ఉండదు అని అందరికీ తెలుసు. దానివల్ల ఓవరాల్‌గా కూడా పొల్యూషన్ తగ్గుతుంది అని తెలుసు. కాబట్టి ఖచ్చితంగా జనం చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. కానీ సమస్య ఏంటంటే మన రోడ్లు అందుకు అనుకూలంగా లేవు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు గ్రహించాలి. సైకిల్ తొక్కండి అనగానే సరిపోదు. ఎలా తొక్కాలి? ఎవరైనా ప్రాణం మీదకి తెచ్చుకుంటారా? మన పట్టణాల్లో అయినా, నగరాల్లో అయినా కనీసం కొత్త కాలనీల్లో అయినా సరే ఇదిగో సైకిల్ కోసం ఒక లేన్ ఉండాలి. అసలు నడిచే వాళ్ళకి, సైకిల్ తొక్కే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి ప్రయారిటీస్ ఏమన్నా ఉన్నాయా? డబ్బులు తీసుకోవటం, పర్మిషన్‌లు ఇచ్చేయడం. లేతే లంచాలు తీసుకోవడం, పర్మిషన్‌లు ఇచ్చేయడం. రోడ్డు మీద వరకు ఉంటాయి షాపులు, థియేటర్లు అన్నీ. కాబట్టి రోడ్డుని సగం ఆక్రమిస్తాయి అవే. ఇంత గందరగోళపు వాతావరణంలో సైకిల్ తొక్కమని మనం ఎంత ఉద్బోధ చేసినా జనం ఎట్లా దొక్కుతారు? ప్రాక్టికల్లీ నాట్ పాజిబుల్ గదా అది. ఇప్పుడు అమరావతిలో ఆ విధంగా సైకిళ్ళ కోసం ప్రత్యేకంగా లేన్స్ వేయబోతున్నారు. ఖచ్చితంగా అదొక అభినందించాల్సిన విషయం. అమరావతిలో ఆ రకంగా ప్లాన్ చేసినందుకు. కానీ మిగతా చోట్ల ఎక్కడా కూడా సైకిల్ మీద సామాన్య మానవుడు వెళ్ళాలి అంటే భయపడాల్సినటువంటి వాతావరణం ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా ప్రయత్నాలు జరిగితే అప్పుడు చాలామంది సైకిల్ మీద వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. దానివల్ల అందరికీ లాభం. వ్యక్తులకి లాభం, ఆరోగ్యం బాగుపడుతుంది, ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వాలకి లాభం. ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఆయిల్ వినియోగం తగ్గుతుంది. ఓవరాల్‌గా పొల్యూషన్ తగ్గుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ తొక్కుకుంటూ 5.5 కిలోమీటర్ల దూరం వెళ్ళడం సింబాలిక్‌గా అభినందించాల్సిన విషయమే. సందేహం లేదు. కానీ ప్రాక్టికల్‌గా, ప్రాగ్మాటిక్‌గా ఆలోచిస్తే మిగతా అందరూ కూడా ఆ పని చేయాలి అంటే అందుకు అనువుగా మన రోడ్లని తీర్చిదిద్దాలి.